గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బేసిక్‌గా ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అంటారా? లేకపోతే ట్రంప్ వల్ల అలా జరుగుతుందంటారా? నాకు తెలీదు గానీ, అందరూ యూఎస్ నుండి రిటర్న్ వచ్చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అనే ఒక కామెంట్ అయితే వింటూ ఉన్నాం గదా! కరెక్టే. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సనల్ స్టోరీ ఉండుంటది. కానీ నాది ఒక పర్సనల్ స్టోరీ. సో, నాట్ ఓకే. బికాస్ ఆఫ్ ట్రంప్‌లే గానీ అది హ్మ్. వేరే స్టోరీ అనమాట. అంతేనా? స్టోరీ మాకు షేర్ చేసుకోలేరా? చేయొచ్చు. హుహు. వాట్ హ్యాపెండ్ ఈస్ నాకు జనరల్‌గా మైగ్రేన్ అండ్ పీసీఓడీ ఇష్యూస్ ఉండేయనమాట. ఓకే. దానివల్ల వన్ ఫైన్ డే సివియర్ మైగ్రేన్ వచ్చింది. హ్మ్. వాళ్ళు ఒక డోసేజ్ ఏదో సంథింగ్ ఇచ్చారు ఐవీ త్రూ. అది సివియర్ డోసేజ్ అయిపోయింది. ఓహ్! దానివల్ల నాకు సివియర్ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వచ్చాయి. ఓకే. ఎమర్జెన్సీగా నేను ఇండియాకి వచ్చేసాల్సొచ్చింది. బంజారా హిల్స్‌లోనే ఆశా హాస్పిటల్ అని చెప్పేసేసి హ్మ్. ఎర్రగడ్డ తర్వాత ద మోస్ట్ యాహ్! యాహ్! బిగ్గెస్ట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్ అనేసి. ఓకే. అక్కడ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాననమాట. నేను డైరెక్ట్‌గా డిప్రెషన్ థర్డ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాను. ఓహ్! అసలు మీకు కనిపించే గౌతమిని అసలు వెనక నడిపించే గౌతమి అసలు ఒకళ్ళు కాదు. అంతేనా? అదే ఏమన్నా అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ కవర్ అంటారు గదా! అన్నట్టు. ఫేస్ మీద ఎప్పుడు హ్మ్. స్మైల్ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ లైఫ్ వెనక ఏం అంతా అలా ఉందని జరుగుతుందని. గాదు. నేను వెనక సెషన్స్ తీసుకుంటూ మెంటల్ హెల్త్‌కి ఇదంతా చాలా జరుగుతుందనమాట స్టఫ్ ఇప్పటికి స్టిల్. బట్ వై అంటే వాట్ ఈస్ దట్ మెయిన్ రీజన్ మీకు యాంగ్జైటీ గాని లేదంటే ఆ అంత డిప్రెషన్ డోసేజ్ గాని? ఏదైతే ఉందో హ్మ్. దాన్ని రెగ్నాల్ అంటారు బేసికల్లీ మెడికల్‌లో. ఓకే. యాహ్! దానికి వాళ్ళు యాంటిడాట్ బెనిడ్రిల్ అని ఒకటి ఇవ్వాలి. హ్మ్. బేసికల్లీ అది వాళ్ళు ఇవ్వలేదనమాట. ఓకే. యూఎస్‌లో అలర్జిక్ రియాక్షన్స్ అయ్యే ఫార్ములాసే ఎక్కువ ఉంటాయి. హ్మ్. సో, దానివల్ల నాకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ అయిపోయి ఆహ్, ఇలా అయిపోయిందనమాట. ఓకే. బిఫోర్ హెల్త్ ది అంతా ఇంటర్వ్యూ నేను అనుకుంటున్నా అసల అంటే మనం యూఎస్ఆర్ ఇప్పుడు మనకి ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటేనే హ్మ్. మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? మనం హ్మ్. వాళ్ళకి దూరంగా ఉన్నాం. ఒక సిట్యుయేషన్‌లో మనకసలు బాలేదు. మనం బెడ్ మీద నుంచి లేసే లేవలేము. సిట్యుయేషన్ గూడా లేదు. అసలు అలాంటి సిట్యుయేషన్‌లో యూఎస్‌లో ఆర్ యూకేలో ఉన్నప్పుడు హోమ్ గుర్తొస్తుంది. హోమ్ సిక్ అవుతారు. చాలా కష్టంగా అసలు ఏదైనా ఉంటుందసలు. బాధ ఉంటే చెప్పుకోలేరు. ఈ డిప్రెషన్ అనే పదానికి చాలా దగ్గరలో ఉంటారు అనే ఒక ఫీలింగ్ ఉంటది నాకు. మనం డిప్రెషన్‌ని నార్మలైజ్ చేసాం వైష్ గారు బేసికల్లీ. యెస్. మనకొచ్చేది సాడ్‌నెస్ అంతే. హ్మ్. బాధ, సాడ్‌నెస్, మూడ్ ఆఫ్. హ్మ్. డిప్రెషన్ అనేది ఫిజికల్ సింప్టమ్స్ కూడా ఉంటుంది. మీకు అవును. కంటిన్యూయస్ వామిటింగ్స్ అవుతాయి, హ్మ్. షివరింగ్ ఉంటుంది, మీకు చాలా గిడ్డినెస్ ఉంటుంది. యాహ్! ఇదంతా డిప్రెషన్. హ్మ్. మెంటల్‌గా మీరు స్టేబుల్‌గా ఉండలేరు. మీ చుట్టూ 10 మంది ఉన్నా సరే మీకేదో తెలియని భయం. అవును. మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సివియర్ యాంగ్జైటీ వస్తుంది, పానిక్ హ్మ్. అటాక్స్ వస్తాయి. హ్మ్. దాన్ని మనం డిప్రెషన్ అనకుండా మనం మూడ్ ఆఫ్ అలా హ్మ్. అనుకోవాలి. యాహ్! మనం యాహ్! దాన్ని నార్మలైజ్ చేసేసి డిప్రెషన్ వచ్చేసిందిరా నాకు డిప్రెషన్ అయిపోతుందిరా, నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నానురా అని ఇచ్చేసేసాం గానీ, వన్స్ నాకు అది వచ్చేంత వరకు తెలియలేదు. తెలియలేదు. యూఎస్‌లో ఉంటారు అందరూ స్లైట్ డిప్రెషన్‌కెళ్ళే ఛాన్సెస్ ఉండుంటాయి. హ్మ్. మేబీ బాగా హ్మ్. హోమ్ సిక్ అయ్యే వాళ్ళకి. యాహ్! యాహ్! కానీ బేసికల్లీ డిప్రెషన్ కాదది. యాహ్! జస్ట్ మూడ్ ఆఫ్ లేకపోతే సాడ్‌నెస్ అంతే. హ్మ్. బట్ ఈ హోమ్ సిక్. పానిక్ అటాక్స్ అనేది చాలా డిఫరెంట్ గదా! హ్మ్. హావ్ యూ ఎవర్ ఫేస్డ్ దట్? అంటే అవ్వట్లేదు ఇంకా నిలబడలేరు, చెప్పలేరు, తిరుగుతుంది, చెప్పలేము. అర్థం అసలు గాట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటది. నేను వినేదాన్ని. అమ్మో! వాళ్ళకి పానిక్ అటాక్స్ వచ్చాయంట, యాంగ్జైటీ అటాక్స్ వచ్చాయంట. మనకొచ్చేదాకా తెలీదు అది ఎలా హ్మ్. ఉంటదో. హ్మ్. నాకసలు ఒక 3 డేస్ పట్టింది అది యాంగ్జైటీ అటాక్ అంటారు దాన్ని అని అర్థం చేసుకోవడానికి. నేను ఓకే. మళ్ళీ యూఎస్‌లో రిటర్న్ ఎమర్జెన్సీకెళ్ళి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు కనిపెట్టారు ఇది. లేదు ఇది సివియర్ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్‌లా వస్తుంది తనకి. హ్మ్. కంటిన్యూయస్ వామిటింగ్స్ గానీ, నాకు షివరింగ్, భయం అనే ఫీలింగ్. ఎవరో వచ్చి మనల్ని చంపేస్తారని ఫూలిష్ ఫీలింగ్. ఓకే. మనకది భయంగా ఉంటుంది. హ్మ్. కానీ అవతల వాళ్ళకి చాలా ఫూలిష్‌గా ఆ! ఉంటుంది. విన్నా. అది విన్నా. సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తది. తెలుస్తుంటది ట్రూ. అదంతా. వెరీ ట్రూ. కానీ దాన్నెప్పుడు నేను బయటకి తీసుకురావాలని అనుకోలేదు. ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు నా ఫాలోవర్స్‌కి గూడా. ఓన్లీ హ్మ్. నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఇంక నా ఫ్రెండ్స్‌కి, క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్‌కి. ఓకే. సో, యూఎస్‌లో మెడికల్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? అంటే మనకి హెల్త్ బాలేదు. ఇప్పుడు మనకంటే బాలేదు నెక్స్ట్ మినిట్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఎళ్ళిపోవాలి. ఎళ్ళిపోతాం. యూఎస్‌లో చాలా కష్టం మహేష్ గారు. హ్మ్. చాలా అంటే చాలా కష్టం. మీరు అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీకెళ్లారా లక్షలు లక్షలు అయిపోతాయి. అబ్బా! మీరు ఇన్స్యూరెన్స్ పే చేసుకున్నా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఎమర్జెన్సీకెళ్లారంటే అయిపోయినట్టే. హ్మ్. మీరు ఏమున్నా సరే మీకు జస్ట్ కోల్డ్ ఫీవర్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీకే ఎళ్ళాలి. ఓకే. మీరు ఇట్లా అపాయింట్మెంట్స్ తీసుకోవాలంటే మినిమమ్ మనకు ఒక 2, 3 మంత్స్ తర్వాత అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. 2, 3 మంత్స్ మంత్సా? తర్వాత అంటే దొరుకుతాయి. ఎందుకు ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒక బాలేకుండా అక్కడ ఉంటారంటున్నా. మెడికల్ నాకు అదే అర్థం కాదు. మెడికల్ తక్కువ ఉండడం వల్లనో లేకపోతే ఏంటో గాని జనరల్‌గా డెంటల్ అపాయింట్మెంట్స్ అయితే చాలా కష్టం. బేసికల్లీ యూఎస్‌లో, యూకేలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి తెలిసే విషయము. హ్మ్. డెంటల్ అపాయింట్మెంట్ మినిమమ్ 6, 7 మంత్స్ పడుతుంది మనకు దొరకడానికి. 6, 7 మంత్స్. మంత్సా? మీకు జస్ట్ టూత్ పెయిన్ వస్తుందంటే మీరు ఎమర్జెన్సీకే ఎళ్ళాలి. ఎమర్జెన్సీకెళ్తే లక్షలు లక్షల్లో లక్షలు అయిపోతది. బట్ అంటే అంత డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు ఇది మెడికల్ కూడా పరంగా వాళ్ళు ఎందుకు అలా ఉంటారో బ్యాక్‌లో నాకు అర్థం కాదు. మన ఇండియాలో చూసుకుంటే వీధికి ఒక హాస్పిటల్ ఉంటుంది. హ్మ్. మీరు చిటికేస్తే వెళ్ళిపోవచ్చు. నిజం. ట్రూ. మీకు వెంటనే ఏదో ఒక ఏదొచ్చినా సరే ఎళ్ళిపోతాం అంతే. అది దొరికేస్తది మీకు. హ్మ్. అక్కడ చాలా కష్టం. ఓహ్! ప్రతిదీ ఓకే. ఎమర్జెన్సీ త్రూనే ఎళ్ళాలి. నాకు హ్మ్. కూడా అలానే అయింది. నేను 3 టైమ్స్ ఎమర్జెన్సీకెళ్ళాల్సొచ్చింది. వాళ్ళు చాలా బిల్లేసేశారు. బట్ ఫైనల్లీ వాళ్ళది మిస్టేక్ కాబట్టి మేము తిరిగి క్లెయిమ్ చేసుకోగలిగాము మనీ అంతా. ఓకే. సో, ఇది వాళ్ళ వచ్చేసాం. మిస్టేక్ అని వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు చేస్తారా? యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో, ఈ ట్రంప్ గురించి మేము ఏదైతే వింటున్నామో ఇక్కడుండి అదంతా ట్రూనా? అంటే మరీ అంత ఇబ్బంది పెట్టేస్తున్నారా అక్కడ?
ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే కింగ్ అడ్మినిస్ట్రేషన్‌లా ఉంటుంది. నేను ఒత్తి పెట్టి చెప్పాలి, ఓకే. నేను చూపిచ్చాలి నాది అన్నట్టు. దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? అనవసరంగా స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. అక్కడ సిటిజన్స్ సఫర్ అవుతున్నారు. అందులో మేము కూడా సఫర్ అవుతున్నాము. అనవసరంగా టాక్సెస్ ఏస్తాడు, యాహ్! ఇదంతా టారిఫ్స్ అని చేస్తాడు. చెప్పేసి. అది అవును. ఇది చాలా పూటకొక రూల్ తీసుకొచ్చేసి పెట్టేస్తాడు. ఇప్పుడే ఓపీటీ అట్లా అంటాడు, నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇట్లా అంటాడు. చాలా కష్టం. ఎలా ఉంటున్నారో అందరూ గాని ఫైనల్ నేను సమ్‌హౌ బయట పడిపోయాను. ఓకే. అంటే పూర్తిగా వచ్చేయడానికి వచ్చేసాను. కారణం ఇదేనా? బేసికల్లీ మాస్టర్స్ తర్వాత అందరిలానే నేను కూడా జాబ్ చేద్దాం అన్నట్టే అనుకున్నాను. పేరెంట్స్‌కి కూడా అదే ఇంట్రెస్ట్ ఉండింది. కానీ ఏదైతే ఇది చెప్పానో ఓకే. అక్కడ హెల్త్ సపోర్ట్ చేయట్లేదనమాట. నేను వచ్చి ఇక్కడ 2 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. ఓకే. వెళ్ళి గ్రాడ్ వాక్ చేశాను. 1 మంత్ ట్రై చేశాను. లేదు సపోర్ట్ చేయట్లేదనమాట. ఆ వెదర్ గాని ఇంకా అక్కడ ఎలోన్‌గా ఉండడం వల్ల నాకు ఇంకా థాట్స్ ఎక్కువ పెరగడం అదంతా అంటే లేదు ఖచ్చితంగా బ్యాక్ వచ్చేయడమే బెటర్ అన్న ఆప్షన్ ఇంకా డిసిషన్ తీసుకొని వచ్చేసాం. బట్ అంత ఈజీ అయిందా? అంత ఈజీ డిసిషన్ కాదు. చాలా సఫర్ అయ్యాము. పేరెంట్స్‌కి కూడా చాలా హోప్స్ ఉంటాయి కదా! అక్కడి దాకా యాహ్! పంపించినప్పుడు. మనం వెళ్ళేటప్పుడే చాలా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని ఇంకా రిలేటివ్స్‌కి ఇది మంచి ఛాన్స్ అన్నమాట. వచ్చేసింది వెనక్కి. పెద్ద వెళ్ళింది ఏదో చేద్దామని వచ్చేసింది వెనక్కి. వచ్చేసింది వెనక్కి అని చెప్పి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మన హెల్త్ చూసుకోవాలి. మన హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో పేరెంట్స్ ఆఫ్ కోర్స్ నా డిసిషన్‌కే ఓకే అన్నట్టు వాళ్ళు హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. బట్ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నింది? అంటే ఇన్ ద ఫస్ట్ వే. రోలర్ కోస్టర్ అదైతే. ఆ ఫీలింగ్స్ అసలు చాలా హెక్టిక్‌గా అయిపోయిందనమాట నా వీసా ప్రాసెస్. 10 డేస్‌లో కాలేజ్ రీఓపెనింగ్ ఉంది అని అంటే నా వీసా అప్పుడు యాక్సెప్ట్ అయింది. 10 డేస్‌లో నేను ఫాస్ట్‌గా షాపింగ్ చేసేసి అంత హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా అడ్జస్ట్ అవ్వగలిగారా? అవ్వగలిగాను. అవ్వగలుగుతాము. ఇండిపెండెంట్‌గా అవుతాం చాలా. యూఎస్ ఏదైనా నేర్పించింది అంటే ఒక ఇండిపెండెంట్ వుమెన్‌ని తయారు చేసింది నన్ను. ఇండిపెండెంట్‌గా కార్ డ్రైవింగ్ గానీ ఎవ్రీ సింగిల్ థింగ్ నేను చేసుకోగలుగుతాను అని. ఎంత ప్యాంపర్డ్‌గా పెరిగానో అక్కడ అంత ఇండిపెండెంట్‌గా ఉండగలిగాను. అదే కదా! ఏమైనా మీరే చేసుకోవాలి. అంతే. ఇంకొకళ్ళు ఉండరు. బట్ యూఎస్, యూకేలో ఉండే వాళ్ళకి ఈ ఫ్రెండ్‌షిప్ వాల్యూ కూడా తెలిసొస్తది అంటారు. ఎందుకంటే మన వాళ్ళు ఉండరు. మన పేరెంట్స్ ఫ్యామిలీ ఉండరు. ఇంకా అక్కడ ఏమున్నా అదే friendship. ఫ్యామిలీ. మనమే కలిసి ఉంటాం నలుగురు ఐదుగురం. అక్కడే అదే ఫ్యామిలీ. వాళ్ళతోనే ఫెస్టివల్స్ చేసుకుంటాము. అన్ని సాడ్‌నెస్ కానీ ఏదైనా సరే అదే ఫ్యామిలీ. కొన్ని రోజులు బావుంటది. కొన్నిసార్లు పడదు. కొంతమందితో అడ్జస్ట్ అవ్వలేము. నాకు దొరికిన వాళ్ళు మాత్రం చాలా బాగా దొరికారు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లిటరల్లీ వాళ్ళ వల్లే సేవ్ అయ్యి ఈరోజు ఇంత సేఫ్‌గా ఇండియాకి వచ్చానంటే వాళ్ళ వల్ల. మీకు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చూడండి. అంత వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ నుంచి బయటపడ్డాను నేను. చాలా వస్తుంది. చాలా అసలు థ్రెటనింగ్ extreme. ఉండిందండి. అమ్మో! చాలా అసలు. ఇంకా మా పేరెంట్స్ అసలు తట్టుకోలేకపోయారు ఆ భయంని. అసలు ఎవ్వరికీ తెలీదు ఇది. ఇప్పటిదాకా చెప్పను కూడా చెప్పలేదు ఎవరికీ. ఓకే. మేమే 6 మంత్స్ నుంచి నేను మెడికేషన్ తీసుకుంటూనే ఉంటున్నాను. నా మోస్ట్ సేవియర్ వారియర్ అంటే మా చెల్లి. జనరల్‌గా మనం చెల్లికి అక్క ఉంటారు కదా! అవును. నాకు మా చెల్లి అనమాట. తనే హాస్పిటల్ విజిట్స్, డాక్టర్‌తో మాట్లాడడం, చూసుకోవడము. ఇట్స్ నాట్ ఈజీ కదా! చిన్న పిల్లలకి క్యారీ చేయడం ఇదంతా. నేను చూసుకోవాల్సింది పోయి వాళ్ళు రిటర్న్ నన్ను చూసుకోవాల్సిన సిచ్యువేషన్ అది. అడ్మిట్ అయిపోయి చాలా హెక్టిక్‌గా ఉండింది. బట్ సమ్‌హౌ బయటపడ్డాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అదే ఏదైనా సరే ఇంటికి వచ్చేస్తే అన్ని సెట్ సెట్ అయిపోతాయి అయిపోతాయి. అనే ఫీలింగ్ అంతే ఉంటది ఇంకా. కదా. హోమ్ సిక్ పోతది కాబట్టి మమ్మీ డాడీ పక్కన ఉంటే ఏముండదు ఇంకా.